అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. గద్వాల జిల్లా షేరెల్లి మహిళా హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇప్పటికే అదంతా కూడా మర్డర్ అంతా కూడా మిస్టరీగా అనుమానాస్పద కేసుగా కూడా ఫస్ట్ నమోదు చేయడంతో పాటు తర్వాత పోలీసులు దీని మీద ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం మన దగ్గర జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, అసలు అంటే దాదాపు ఒక 7 డేస్ కూడా గడిచిపోయింది. దీని మీద ఎలాంటి క్లూ కూడా దొరకలేదు. దీన్ని ఎట్లా ఛేదించారు? అసలు దీనికి గల కారణాలు ఏంటి? మనకి ఇనీషియల్‌గా ఇది సస్పీషియస్ డెత్ కింద రిజిస్టర్ చేయటం జరిగింది. ఆ తర్వాత పీఎంఈ తర్వాత పోస్ట్‌మార్టం చేసినటువంటి డాక్టర్ దగ్గర షార్ట్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మనకి ఇది స్ట్రాంగులేషన్ ద్వారా డెత్ అయినట్లు తెలిసింది. వెంటనే మనము అడిషనల్ ఎస్పీ గారు, డీఎస్పీ గారు అదేవిధంగా గద్వాల సీఐ అండ్ రిమైనింగ్ సబ్ ఇన్స్‌పెక్టర్స్ అందరితో కూడా టీమ్స్ ఫార్మ్ చేశాము. ఎందుకంటే దీంట్లో ఎలాంటి క్లూస్ లేవు. ఎట్ ద సేమ్ టైమ్ ఆ ఏరియా అనేటటువంటి డే టైమ్ జరగటము, ఆమెకు గూడా ఎలాంటి ఎవరితో కూడా విభేదాలు లేకపోవటం వల్ల, ఆమె ఎవరెవరికి డబ్బులిచ్చింది, అదేవిధంగా ప్లస్ ఆ ఏరియాల్లో ఆ టైంలో ఎవరెవరు తిరిగారు అనేది అన్ని సీసీటీవీ కెమెరాస్ గూడా మా టీమ్ మొత్తం ప్రత్యేకంగా కాలినడకన నడిచి, ఎక్కడెక్కడైతే తిరిగితే ఏ ఏ కెమెరాస్‌లో పడేటటువంటి అవకాశం ఉంది, అన్ని రకాలుగా కూడా అనాలిసిస్ చేసి కొంతమందిని జీరో డౌన్ చేయటం జరిగింది. జీరో డౌన్ చేసిన తర్వాత అన్ని రకాలుగా మనం ఎలిమినేషన్ చేసుకుంటూ పోతే చివరికి అక్యూజ్డ్ దగ్గర మనం జీరో డౌన్ చేశాము. ఇతని యాంటిసిడెంట్స్ వెరిఫై చేసినప్పుడు మనకేమని తెలిసిందంటే ఇతను లాస్ట్ 4, 5 ఇయర్స్ నుంచి కూడా ఈ మొత్తం ఆన్‌లైన్ బెట్టింగ్‌లో చాలా డబ్బు పోగొట్టుకొని ఉన్నాడని తెలిసింది. అదేవిధంగా ఇంతకుముందు లాస్ట్ ఇయరే మన దగ్గర కూడా ఒక కేసు రిజిస్టర్ అయి ఉండటంతో ఇతని గురించి ప్రత్యేకంగా వెరిఫై చేసినప్పుడు ఖచ్చితంగా ఇతను ఆ ఏరియాలో తిరిగినట్లుగా ఇక వెంటనే మనం అన్ని రకాలుగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇతనే ఆమెను డబ్బులు అడిగినట్లు, ఆమె నిరాకరించినందుకు ఆమెను తోసినప్పుడు కింద పడినప్పుడు ఇతనే స్ట్రాంగులేషన్ చేసి చంపి, ఆ మెడలో ఉన్నటువంటి పిస్టల్ తాడుని తీసుకుపోయి హైదరాబాద్‌లో దాన్ని డిస్పోజ్ చేసి, ఆ అమౌంట్‌ని కూడా కొంత స్పెండ్ చేశాడు. కొంత రికవరీ చేయడం అంటే జరిగింది. సార్, అంటే గతంలో కూడా ఇప్పుడు చనిపోయినటువంటి బల్జ లక్ష్మితో ఇతను అంటే డబ్బుకు సంబంధించినటువంటి లావాదేవీలు ఏమైనా జరిగాయి? అట్లాంటివి ఏమైనా మీ దృష్టిలోకి వచ్చాయా? లేదు. లావాదేవీలు గతంలో ఏం జరగలేదు. బట్ లాస్ట్ ఒక 1 వీక్, 10 డేస్ నుంచి కూడా ఇన్‌స్టాంట్‌గా మనీ అవసరం ఉంది కాబట్టి, ఈమెకి రోజువారీ వడ్డీకిచ్చే అలవాటు ఉంది కాబట్టి, ఈమెని అడగటం జరిగింది. ఈమె అంత పెద్ద మొత్తం 2,00,000 ఇవ్వాలి అనేసరికి ఈమె అవైలబుల్ లేదు. ఇస్తానని చెప్పి ఇవ్వకపోవటం, అతనికి ఎమర్జెన్సీ ఉండటంతో ఆ విధంగా ఇన్సిడెంట్ జరిగింది. అంటే గతంలో కూడా ఇతనిపై కేసు ఉందంటున్నారు. అంటే దీనికి బెట్టింగ్ యాప్‌కి సంబంధించా మరి లేదంటే వేరే ఇతర ఏదైనా కేసా? గేమింగ్ యాక్ట్‌కి సంబంధించి కేసు. సార్, అంటే ఓవరాల్‌గా ఈ బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించి అంటే ఇట్లాంటి జనాల్లో భయాందోళన పోగొట్టడానికి ఎట్లా ఉండాలి? అంటే ఇళ్లలో ఎట్లా ఉండాలి? ఈ బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించి యువతకు మీరిచ్చే ప్రధాన ఏం చెప్తారు సార్? ఈ ఆన్‌లైన్ బెట్టింగ్ అనేటటువంటిది చాలా ప్రమాదకరమైంది. రీసెంట్‌గానే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ ఆన్‌లైన్ గేమింగ్ యాక్ట్స్ మీద ఒక చట్టాన్ని కూడా 2025 ఆన్‌లైన్ గేమింగ్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. సో, యువత ఈ ఆన్‌లైన్ గేమింగ్ ఎందుకంటే ఇదంతా కూడా సైబర్ ఫ్రాడ్స్‌కి చాలా ప్రాబబిలిటీ ఉంటది కాబట్టి వీటన్నిటికి దూరంగా ఉండాలని అవేర్‌నెస్ ఇస్తున్నాం. అదేవిధంగా ఎన్ఫోర్స్‌మెంట్ కూడా చేస్తున్నాం. సార్, ఇక గత కొద్ది కాలంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా దొంగతనాలు జరుగుతున్నాయి పట్టపగలే. అలాంటి వాటికంటే మేజర్‌గా దొంగతనాలు జరిగే ఏరియాలలో గాని అంటే ఓవరాల్‌గా ఎట్లా ఉండాలి? ఈ దొంగతనాల నుంచి ఏ విధంగా మహిళలు కావచ్చు, మిగతా వారంతా ఎట్లా సురక్షితంగా ఉండాలంటే ఏం చెప్తారు? సో, ఇది సివిక్ అవేర్‌నెస్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంటు. ప్రతి ఒక్కళ్ళు గూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వాళ్ళు ఇల్లు వదిలేసేసి ఎక్కడికన్నా బయటికెళ్ళేటప్పుడు ప్రాపర్‌గా లాకింగ్ జేసుకోవడం, లేదా దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్‌కి ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి గూడా మేము అన్ని రకాల ఏర్పాట్లు చేయటం జరిగింది. అప్పుడు మా బీట్‌కి సంబంధించినటువంటి కానిస్టేబుల్స్ ఆ ఇళ్ళ మీద ప్రత్యేకమైన నిఘా పెట్టే అవకాశం ఉంది. అదే గాకుండా మా దగ్గర నుంచి క్రైమ్ పార్టీస్ గూడా డే బీట్, నైట్ బీట్ సర్వ్ చేయటం, ఆల్ ప్రాబబుల్ కేసెస్ అన్నిటిలో గూడా మేము ఖచ్చితంగా మా నిఘా ఉంటది. ఇప్పుడు లాస్టు 6 మంత్స్‌లో గూడా గద్వాలలో ప్రాపర్టీ అఫెన్సెస్ బాగా తగ్గినియి. అయిన ప్రాపర్టీ అఫెన్సెస్ గూడా వితిన్ నో టైమ్ డిటెక్ట్ చేయటం జరిగింది. ఈ సంవత్సరం మాది నియర్లీ 80% డిటెక్షన్ ఉంది. సార్, చివరగా అంటే ఇప్పుడు అతన్ని రిమాండ్ కూడా తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతనికి ఇంకెవరైనా సహాయ సహకారాలు అందించిన అటువంటివి మీ దృష్టిలోకి ఏమన్నా వస్తున్నాయా? ఎలాంటి కేసులయ్యాయి? ఇతను ఇండివిడ్యువల్‌గానే చేయడం జరిగింది. ఇతనికి ఆ ప్రాపర్టీని డిస్పోజ్ చేసేటప్పుడు తప్పితే ఈ అఫెన్స్‌లో ఎవరైతే అసిస్ట్ చేయలేదు. అయినా గూడా అన్ని రకాలుగా మరలా వెరిఫై చేయడం జరిగింది. సో, చూస్తున్నాం మొత్తంగా ఎలాంటి క్లూ లేనటువంటి కేసును పూర్తి స్థాయిలో గద్వాల పోలీసులు ఛేదించారు. త్వరితగతిన కేసుకు సంబంధించినటువంటి నిందితులను పట్టుకోవడంతో పాటు అతన్ని రిమాండ్‌కి తరలించారు. రాబోయే రోజుల్లో యువత బెట్టింగ్ యాప్స్‌కు అదేవిధంగా దూరంగా ఉండాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఎక్కడైనా సరే దొంగతనాలకు పాల్పడి దొంగలకు సంబంధించినటువంటి గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు కనిపించినా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు ఓవరాల్‌గా రెగ్యులర్‌గా హౌస్‌కు సంబంధించి పరిసర ప్రాంతాల్లో నిఘా ఉంటే ఇలాంటి
ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని చెప్పి కూడా గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఈ హత్యకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ, గద్వాల నుండి.